హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈ మధ్య కాలంలో గురుకులాలకు సంబంధించిన విషయంలో అలుగు వర్షిణి గారు చేసినటువంటి కామెంట్లు ఏవైతే వాటికి సంబంధించిన విషయంలో మనం చాలా వీడియోలు చేసాం. అయితే ఆమె గురించి తెలుసుకుంటా ఉన్న కొద్దీ చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు గురుకులాల్లో అవినీతికి చెక్ అని చెప్పేసి ఈ అంశం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన రోజే ఈ మాట కూడా మాట్లాడడం జరిగింది. అయితే గురుకులాల్లో అవినీతికి చెక్ అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు అవినీతి ఆరోపణలతో ఒక శాఖలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ అధికారి, అక్కడ నుండి ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆమెను ఒక 6 నెలల్లో ఏడాదో పక్కకు పెట్టకుండా ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చింటే తీసుకొచ్చి గురుకులాల సెక్రటరీగా పెట్టినటువంటి ఆధారాలు మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడా అలుగు వర్గీకి సంబంధించినటువంటి విషయంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ పాష్ కుటుంబాల నుండి వచ్చినటువంటి పిల్లలు కాదు వీళ్ళు, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళకు కట్టుకుంటే తప్పేముండదనే మాట మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అలుగు వర్షిణి గారికి సంబంధించిన విషయంలో ఆమెను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆమె దళిత బిడ్డలందరికీ క్షమాపణ చెప్పడంతో పాటు ఆమెను వెంటనే రాజీనామా చేసి చక్కగా వేరే పదవికైనా వెళ్ళిపోవాలి, లేదంటే ప్రభుత్వం అయినా వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పట్ల కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతూ, అయితే అలుగు వర్షిణి గారికి సంబంధించిన విషయంలో మరి అవినీతికి సంబంధించిన విషయంలో చెక్ పెడతా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, గురుకులాల్లో అవినీతి చెక్ పెట్టేటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు అదే అవినీతి ఆరోపణలతో ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి అలుగు వర్షిణి గారి మీద తీసుకున్నటువంటి చర్యలేంది? ఆమె ఇంతకుముందు ఏ శాఖలో పనిచేసినప్పుడు ఆమె మీద 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. మరి దానికి సంబంధించిన విషయంలో ఈరోజు అలుగు వర్షిణి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను అవినీతి గురుకులాల్లో జరిగినటువంటి అవినీతిని బయట తీసుకొచ్చిన తర్వాతనే నేను మాట్లాడినటువంటి ఆడియో రికార్డు బయట పెట్టిరని చెప్పేసి. అమ్మ, నువ్వు ఆడదాని కాబట్టి చెప్పేసి వదిలేస్తూ ఉన్నావు. నువ్వు చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా తీసుకొచ్చుకున్నావు, నీ పిఆర్ఓ ఏం కుట్ర చేసిండు, నువ్వేం కుట్ర చేసినావు, అన్నీ అందరూ చూస్తూ ఉన్నారు. అలుగు వర్షిణి గారు మాట్లాడినటువంటి వీడియో ఆడియో ఏదైతే ఉందో అది కరెక్ట్ టైంకి ఎవరు బయట తీసుకొచ్చిన విషయం కాదు. దానికి ఆ కుట్ర జరిగిన తర్వాత నువ్వు చేస్తున్న కుట్రలు బయటపడేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్న కొద్దీ మీ పిఆర్ఓ గారితో నువ్వు కొత్తగా తీసుకొచ్చినటువంటి చర్య ఏంది అని అంటే, అవి గురుకులాల్లో జరిగిన అవినీతికి చెక్ పెట్టడం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి మీరు కొత్త డ్రామా ప్లే చేశారు పిఆర్ఓతో కలిసి. అంతేగాని మీరు గురుకులాల్లో జరిగిన అవినీతిని బయట తీసుకొచ్చేది అంటే మీరు మాట్లాడినటువంటి ఆడియో బయట పెట్టారు అనేది అది తప్పు విషయం. ఆడియో బయటకు వచ్చిన తర్వాత మీరు మీ పిఆర్ఓ ఇద్దరు కలిసినటువంటి ఆ డ్రామా ఏదైతుందో అది నిజం. ఈరోజు ఇదే అలుగు వర్షిణి గారు తేదీ 22వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం, డేట్ గుర్తుపెట్టుకోండి. 22వ తారీఖు నాడు 6వ నెల 2024 నాడు అనుముల రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రము విషయం, తెలంగాణ రాష్ట్రంలో గల టెస్కో కార్యాలయంలో జరిగినటువంటి విధ్వంసం గురించి అని చెప్పేసి మనం వీడియో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గల టెస్కో కార్యాలయంలో జరిగినటువంటి విధ్వంసం గురించి. అయ్యా, టెస్కో సంస్థలో పనిచేసినటువంటి టెస్కో ఎండి అలుగు వర్షిణి జాయిన్ అయిన దగ్గర నుంచి ఆమె చేసినటువంటి విధ్వంసం ఏమనగా, వచ్చిన మొదటి వారంలోనే ఆఫీస్కు ఎటువంటి మార్గదర్శకాలు లేకుండా సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల నుంచి మాజీ రాష్ట్ర మంత్రి గారి మాట మీద ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 2 కోట్ల మీటర్ల వస్త్రాలు, సుమారుగా దీని విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఇది విషయం, 100 కోట్ల వరకు ఉంటుంది. దాన్ని తీసుకొని సిరిసిల్ల నుంచి పోచంపల్లిలో గల టెస్కో గోదాము ముందు నిల్వ ఉంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సుమారు 5,000 మంది పద్మశాలి చేనేత సంఘాల సభ్యులను సమీకరించి నాగోల్లోని వేదిక కన్వెన్షన్లో మాజీ మంత్రి గారితో రాజకీయ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లకు అన్ని ఖర్చులు కూడా టెస్కో ఆఫీస్ నుంచి ఖర్చు పెట్టారు. ఆమె మీద ఆరోపణ. 10 సంవత్సరాల నుంచి పనికిరాని వ్యక్తిగా లూప్ లైన్లో పనిచేసి సెలవులో ఉన్నటువంటి మార్కెటింగ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను తన అనుచరుడిగా వచ్చిన వెంటనే పోస్టింగ్ ఇచ్చినారు. మరలా ఇతడి ద్వారా కోఆపరేటివ్ విభాగానికి చెందినటువంటి అడిషనల్ రిజిస్ట్రార్ కిరణ్మయ్య అనే వ్యక్తిని డిప్యుటేషన్ మీద ఫైనాన్స్ జీఎంగా తీసుకున్నారు. ఈ ఎండి గారికి పేమెంట్కు సంబంధించినటువంటి అన్ని ఫైళ్ళు కూడా వీళ్ళిద్దరే చూస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు మిగతా వారికి తెలియకుండా అన్ని లావాదేవీలు కూడా వీళ్ళిద్దరి ద్వారానే జరుగుతాయి అని చెప్పేసి ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆమె 10 సంవత్సరాల పాటు పనికిరాని వ్యక్తిగా లూప్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చుకొని తన అనుచరులుగా పెట్టుకున్నది? ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం,
20 సంవత్సరాల నుంచి టెస్కో నూలును ఎన్హెచ్డిసి అయినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అలుగు వర్షిణి గారు వచ్చిన తర్వాత తమిళనాడుకు చెందినటువంటి మిల్లుల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దురాగత చర్యలను వెంటనే ఆపాల్సిందిగా కోరుతున్నాము. ఎన్హెచ్డిసి నుండి టెస్కో నూలుని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి తమిళనాడు నుంచి కొనడం వెనుకాల తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళతో ఈమె చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే గతం నుంచి ప్యానెల్లో ఉన్నటువంటి అన్ని మిల్లుల వారికి ప్రాసెసింగ్ కోసం వస్త్రం ఇస్తుంటారు. వర్షిణి గారు వచ్చిన తర్వాత నుంచి 3 మిల్లుల వారికి మాత్రమే ప్రాసెసింగ్ చేయడానికి వస్త్రాన్ని ఇచ్చారు. మరియు పని పూర్తి కాకముందే ప్రొసీజర్ ప్రకారం లివరీ డివిజన్ మిల్లుల పేమెంట్కు రికమెండ్ చేయకుండానే మిల్లులకు సెంట్రల్ ఆఫీసు నుంచి పేమెంట్ చేశారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఫైనాన్స్ జీఎం కిరణ్మయ్ గారి ద్వారానే జరిగాయి. ఇలా వారి ఇష్టానుసారంగా సాగిన అరాచకాలను వెంటనే నిలిపివేయగలరని కోరుచున్నాము. ఇట్లా ఆమె మీద 1 కాదు 2 కాదు, దాదాపుగా టెస్కో రాకముందు ఆప్కోగా ఉన్నప్పటి నుంచి వస్త్రాల కొనుగోలు సమయంలో నాణ్యత తనిఖీ కోసం పనిచేస్తున్న 13 మంది జేటీఓలను రాత్రికి రాత్రే తీసేసింది. ఈమె 13 మంది జేటీఓలను రాత్రికి రాత్రే తీసేసింది. తద్వారా టెస్కో వస్త్రాల కొనుగోలులో నాణ్యత పూర్తిగా లోపించింది. అంటే టెస్కో వస్త్రాల నాణ్యత లోపించే కుట్ర జరిగితే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం పంచుకున్నది ఎవరు అని అంటే అలుగు వర్షిణి గారు. అట్లాంటి ఆరోపణలు 1 కాదు 2 కాదు, ఆ మీద 10 ఆరోపణలు 12 ఆరోపణలతో టెస్కో ఎండి అలుగు వర్షిణి గారు మరియు మార్కెటింగ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారు, ఫైనాన్స్ జీఎం కిరణ్మయ్ గారు టెస్కో సంస్థకు మరియు ఆ సంస్థపై ఆధారపడిన చేనేత కార్మికులకు తీరనటువంటి అన్యాయం చేశారు. కనుక వీరిని గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నామని చెప్పేసి ధన్యవాదాలతో కె సత్యనారాయణ, అధ్యక్షులు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్. ఇది ఎన్నో తారీఖు నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా, అలుగు వర్షిణి చేసినటువంటి ఈ కుట్రలు ఏవైతున్నాయో వీటి వల్ల ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనంటే ఈమె చేసినటువంటి కుట్రలే. ఈరోజు ఆ ఆత్మహత్యలకు బలైనటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఈమెని నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈమె చేసినటువంటి కుట్రలు 13 మంది ఉద్యోగాలు పోవడము, ఈమె దొంగతనంగా వేరే కంపెనీలతో కుమ్మక్కవడము, వీటన్నిటికి సంబంధించిన దొంగతనంగా ఇద్దరిని తీసుకొచ్చుకొని ఆమె స్పెషల్ ఆఫీసర్గా ఆమె పక్కన పెట్టుకోవడం అన్నీ కూడా కుట్రపూరితంగా జరిగినాయి. ఇది ఎప్పుడు జరిగింది? 22వ తారీఖు 6వ నెల 2024లో జరిగింది. 22వ తారీఖు జరిగింది. 22వ తారీఖు నాడు ఈ విషయం జరిగితే ఆమెకు సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టేది ఉంటే 22వ తారీఖు లెటర్ పెట్టగానే 24వ తారీఖు నాడు 22వ తారీఖు 6వ నెల 2024లో సత్యనారాయణ గారు వీవర్స్ ఫెడరేషన్ నుండి ఆయన లెటర్ పెట్టిండు. 24వ తారీఖు నాడు ఆమె దాని నుండి తీసేయడం జరిగింది. ఆన్ ట్రాన్స్ఫర్ శ్రీమతి శైలజా రామయ్యర్ IAS 1997 బ్యాచ్ ఈజ్ పోస్టెడ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్. ద MOS is also placed in FAC of the post of Director Handlooms and Textiles VC and MD TG Handcrafts Development Corporation Limited and Managing Director TGCO Vice Srimati Alugu Varshini VS IAS 2012 batch transferred. IAS అలుగు వర్షిణి గారు 2 రోజులకే ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? నిజంగానే ఏమే శుద్ధపూస అయితే అవినీతి ఆరోపణల ముచ్చట మాట్లాడుతున్నటువంటి ఈ శుద్ధపూస గారు కె సత్యనారాయణ గారు లెటర్ రాసినటువంటి 2 రోజులకే ఎందుకు ట్రాన్స్ఫర్ మీద బయటికి రావాల్సి వచ్చింది? నిజంగానే మీరు శుద్ధపూసనే అయి ఉంటే, మీరు నిజంగానే ఒకవేళ అక్కడ టెస్కోలో ఎలాంటి తప్పు కనుక చేయకపోయి ఉండేది ఉంటే ఆ 100 కోట్ల నూలుకు సంబంధించిన విషయం కానీ వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కానీ ఎందుకు చర్యలకు మీరు నా మీద ఎంక్వైరీ కమిషన్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? 24వ తారీఖు నాడు మీ మీద ఆరోపణలతో లెటర్ రేవంత్ రెడ్డి గారికి రాగానే 24వ తారీఖు నాడు వచ్చిన లెటర్కి 22వ తారీఖు నాడు వచ్చిన లెటర్కి 24 అంటే 2 రోజులలో ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే మీరు అందులో చేసినటువంటి ఆ అక్రమాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ మీరు నిజమని ఒప్పుకున్నారు కదా. లేదంటే గవర్నమెంట్ కూడా ఈమె చేసింది తప్పు అని చెప్పేసి అనుకోనే కదా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసింది. అసలు ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది పోయి 6 నెలల్లో ఏడాది పాటు లూప్ లైన్లో పెట్టాల్సింది పోయి మళ్ళీ తీసుకొచ్చి సెక్రటరీగా పెట్టిరు. అంటే ఇట్లాంటి దొంగల్ని తీసుకొచ్చి సెక్రటరీలో పెడితే ఇక్కడ ఎంత దొంగతనం చేసినా ఏం కాదు, ఇంకో ఈ శాఖ నువ్వు ఎంత తిన్నా ఏం కాదు నీ శాఖ అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరా. మళ్ళీ ఆమె హయాంలో సెంట్రలైజ్డ్ టెండర్లోకి మీరు ప్లాన్ చేస్తున్నారంటే అర్థమైంది. సెంట్రలైజ్డ్ టెండర్ ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు? మీరు ఎవరి కుట్ర కోసం, ఎవరిని మేపడం కోసం, ఎవరి రాజకీయాల కోసం ఈరోజు సెంట్రలైజ్డ్ టెండర్లను తీసుకొచ్చి మీరు పెడతా ఉన్నారు. ఆ సెంట్రలైజ్డ్ టెండర్లలో మా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు ఎంతమంది ఉంటారు? దయచేసి ఈ 100 కోట్ల అవినీతి ఆరోపణల నుండి
అలుగు వర్షిణి గారి మీద చర్యలు తీసుకోవాలి. అంతే తప్పించి మీరు గురుకులాల్లో కొత్త టెండర్లు తీసుకొస్తా అని చెప్పేసి కొత్త డ్రామాలు మొదలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. వందల మంది వేల మంది ఇప్పటికే సిఆర్ఓలను తీసేసారు. తర్వాత అసిస్టెంట్ కేర్ టేకర్ పేరుతో పనిచేస్తున్న వాళ్ళని తీసేసే కుట్రలు, తర్వాత అందులో పనిచేస్తున్న చాలామంది ఎంప్లాయీస్ని మీరు తీసేసే కుట్రలు చేశారు. వాళ్ళు అడగడానికి వచ్చేది ఉంటే వెనకకెళ్ళి స్కూటీ మీద పారిపోయినటువంటి అలుగు వర్షిణి గారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మీ మీద ఆ టెస్కోలో ఉన్నప్పుడు వచ్చినటువంటి 100 కోట్ల అవినీతి ఆరోపణల మీద మీరు సమాధానం చెప్పి మీరు అవినీతి గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ముందు పెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. తప్పకుండా ఆమె చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో వాటికి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆమె చేసిన ప్రతి ఆరోపణను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఎన్ఎన్ మీడియా చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.